సూర్యచంద్ర జ్యోతిష్యాలయం, ఎల్ఎన్పేట, శ్రీకాకుళం జిల్లా. జ్యోతిష్య సిద్ధాంతి జి రామచంద్ర పట్నాయక్, ఎల్ఎన్పేట. ఫోన్ నంబర్ 9490442336. ఈ సంవత్సరం 30/3/2025 నుండి నూతన సంవత్సరం ప్రారంభం, అనగా ఉగాది 30వ తేదీన ప్రారంభం. ఈ సంవత్సరం అనగా 2025-26వ సంవత్సరం తాలూకా జాతక ఫలితము కర్కాటక రాశి వారికి తెలియజేస్తున్నాం. కర్కాటక రాశి వారికి అనగా పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు. వీరు కర్కాటక రాశి వారు. ఈ రాశుల్లో ఉన్న కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయము 8, ఖర్చు 2, గౌరవము 7, అగౌరవం 3. మరి ఈ రాశి వారికి అనగా సున్నాలు. పునర్వసు నక్షత్రం వాళ్ళకి అంటే సున్నాలు లేవు, అంటే 4వ పాదానికి. తర్వాత పుష్యమి నక్షత్రానికి 1 సున్నా ఉంది, ఆశ్లేష నక్షత్రానికి 1 సున్నా ఉంది. గోచారరీత్యగా ఈ జాతకానికి గురుడు 12వ స్థానం, వ్యయాధిపతి, అదైన శత్రుక్షేత్రం. శని ఈ జాతకానికి 10వ స్థానాధిపతి, 9వ స్థానాధిపతి. శని ఈ కర్కాటక రాశికి 9వ స్థానాధిపతి. రాహుతో సంబంధం. రాహు శనులు కలిసి కొంతకాలం మీనరాశిలో ఉండి తర్వాత రాహు కుంభరాశికి వస్తాడు. కేతువు 3వ స్థానంలో ఉంటాడు. మిగతా గ్రహంలో గోచార పరిస్థితుల వలన ఈ జాతకానికైతే ఈ సంవత్సరం అనుకూల పరిస్థితులు కొంచెం మందకొడిగా ఉంటాయి, కొద్ది గడ్డు కాలంగా ఉంటాయి. కానీ అది సంవత్సరం మొత్తం కాదు, మధ్యలో కొద్ది నెలలు మాత్రమే బాగుండదు. ఆ కొద్ది నెలలు అనగా ఈ జాతకానికి మనశ్శాంతి ఉండును, ఆదాయ వ్యవహారాలు కూడా బాగుండును, గృహంలో శుభకార్యములు గట్రా బాగా జరుగును. మరి చదువుకున్నటువంటి విద్యార్థులకి బాగా అంత మేరకు అనుకూలమైనటువంటి మార్కులు గట్రా వచ్చి వ్యవహారం కూడా బాగుండును. మరి విద్యలో కూడా ఆటంకం లేదు, బాగుంటుంది. మరి వివాహం కానిటువంటి స్త్రీ పురుషులకు వివాహం కూడా జరుగుతుంది. కొన్ని వ్యాపార వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి. నష్టమైతే పెద్దగా ఉండదు. ఒక విధమైనటువంటి వ్యయాధిపతి గురుడైనప్పటికైనా శుభ నిమిత్తమే వ్యయం తప్ప చెడు నిమిత్తం వ్యయం జరగదు. అందువలన కొంతవరకు అనుకూల పరిస్థితులు అనుకూలంగానే ఉంటుంది. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కొంతవరకు కలిగినా మరలా ఆదాయం కూడా సరిదిద్దుకొని వ్యవహారం సక్రమంగా జరుగుతాయి.